హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది షాపింగ్ పార్ట్ 2. కార్నఫుల్లో షాపింగ్ చేశాము. మంగళ స్నానానికి అని చెప్పేసి సారీస్ తీసుకుంటున్నాము. 30 or 40 సారీస్ అయితే తీసుకున్నాము, ఎల్లో కలర్. ఇప్పుడు మంగళ స్నానానికి ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. ఎల్లో కలర్ సారీస్ ఎంతమంది వస్తే అంతమందికి మంగళ స్నానం సారీస్ తీసుకొని ఆ సారీసే మంగళ స్నానం టైంలో కట్టుకొని రావడము. 2 మోడల్స్ సారీస్ అయితే తీసుకున్నాము, ఎల్లో కలర్. ఫస్ట్ ఒక 30 సారీస్ అయితే ఒకే మోడల్ తీసుకున్నాము, ఇంకా సరిపోలేవు అని చెప్పేసి ఇంకో మోడల్ సారీస్ తీసుకున్నాము. నెక్స్ట్ అయితే మళ్ళీ కట్నాల సారీస్ అని చెప్పేసి, ఆడపడుచులకు సారీస్ అని చెప్పేసి కట్నాల సారీస్ తీసుకున్నాము. మా తమ్మునికి, అక్క చెల్లెళ్ళైన వాళ్ళకి, ఇంకా మన బంధువులకి అట్లా తీసుకున్నాము కట్నాల సారీస్ అని. ఈ సారీ అయితే నేను తీసుకున్నాను. ఇది పంది రోజు కట్టుకోవడానికని నైట్కి తీసుకున్నాను ఈ సారీ. మేము షాపింగ్కి 12కి వెళ్తే 4 వరకు షాపింగ్ ఇక్కడ 4 అయిపోయింది అప్పటికి. సో 4 అవుతుంది అని చెప్పేసి టీ తాగినాము. ఇంకా షాపింగ్ కాలేదు మరి. మళ్ళీ టీ తాగిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు 6 మెంబర్స్ వాళ్ళకైతే గోచ్ చీరలు తీసుకున్నారు. అమ్మమ్మ వాళ్ళందరూ గోచ్ చీరలు తీసుకుంటారు. బట్ అక్కడ నుండి నేను షాన్విక్ అని చెప్పేసి షాన్విక్కి హెవీ డ్రెస్సులు తీసుకున్నాము. బట్ అసలు హెవీ డ్రెస్సులు ఉంచుకుంటారో లేదా అని చెప్పేసి మళ్ళీ కాటన్ సహా డ్రెస్సెస్ అయితే తీసుకుందామని కిడ్స్ వేర్కి వెళ్ళాను. ఒక 3 డ్రెస్సెస్ అయితే షాన్విక్ తీసుకున్నాను కాటన్లో. ఈ డ్రెస్ చూడడానికి చాలా బాగుంది, తీసుకుందాం అనుకున్నాను. బట్ అది షాన్వికి చిన్న అయిపోతుంది, అందుకని చెప్పేసి తీసుకోలేను. ఇక్కడ మళ్ళీ వీళ్ళది స్టార్ట్ అయింది గేమింగ్. సారీ షాపింగ్ అయితే అయిపోయింది. బయటకు వచ్చేసరికి 7 అయింది. కొంచెం జ్యూస్ తాగేద్దాము, జ్యూస్ తాగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఇక్కడ జ్యూస్ అయితే తాగుతున్నాము. పైనాపిల్ జ్యూస్ తాగినాము. తర్వాత మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేసినాము. మా తమ్మునికి సంబంధించిన షాపింగ్ అయితే ఈరోజే చేసేసినాము. పెళ్లి కొడుకుకు సంబంధించిన షాపింగ్ అయితే ఈరోజు చేసేసినాము. బాసింగాలు అండ్ పెళ్లి కొడుకుకు సంబంధించినవి ఉంటాయి కదా, అవి అయితే షాపింగ్ చేసేసినాము. మళ్ళీ నెక్స్ట్ డే మా తమ్మునికి పెళ్లి డ్రెస్ తీసుకుందాం అని చెప్పేసి కొరుట్ల నుండి మళ్ళీ జైత్యాల వెళ్ళినాము. జైత్యాల అయితే మెన్స్ క్లబ్లో డ్రెస్ తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ బొమ్మలు చేసే షాన్వి రియాక్షన్ చూడండి. దూరంకి వెళ్ళి పిలిచింది, దగ్గరకు వచ్చేసరికి సైలెంట్ అయిపోతుంది. మీకు ఈ విషయం తెలుసా? ఆ పెళ్ళి వేసుకునే అబ్బాయి డ్రెస్ వాళ్ళ అక్క ఇళ్ళలు కొంటే అబ్బాయికి మంచి జరుగుతుంది అని చెప్పేసి అన్నారు. అది మీకు కూడా, మీ సైడ్ కూడా అట్లానే ఉందా? పెళ్లి డ్రెస్ మా అక్క నేను కలిసి మా తమ్మునికి పెళ్లి డ్రెస్ తీసుకున్నాము. ఇంతకీ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ మీకు అప్డేట్ వస్తుంటాయి. నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ అన్నీ మ్యారేజ్కి సంబంధించిన వీడియోస్ ఆర్ ఫన్నీ వీడియోస్, మా తమ్ముళ్ళతోని, మా షాన్వి వీడియోస్, కామెడీ వీడియోస్, పెళ్ళికి సంబంధించిన వీడియోస్ అయితే నా ఛానల్లో అప్డేట్ అవుతూ ఉంటాయి. అవి మిస్ కావద్దనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ని డ్రెస్ల మోడల్స్ అయితే చూస్తున్నాము. ఒక 3 డ్రెస్సెస్ అయితే చూసినాము. మోడల్కి ఒక డ్రెస్ అయితే వేసుకొని చూసిండు. అందులో ఒక డ్రెస్ అయితే నచ్చింది. మళ్ళీ క్యాప్ వేరేనే తీసుకోవడం, దానిపైన వచ్చిన చున్నీ వేరేనే, చెప్పులు కూడా వేరేనే తీసుకోవడము, అవన్నీ కలిసి మ్యాచ్ అయ్యేలా తీసుకోవాలి పెళ్లి కొడుకు డ్రెస్. హలో మమ్మీ, పెళ్లి కొడుకు డ్రెస్ అని మామయ్యకే తీసుకుంటున్నావు. నేను కూడా క్యాప్ పెట్టుకున్నా, నేను కూడా పేరు వేసుకున్నా, నాకు కూడా తీసుకో. ఫైనల్లీ పెళ్లి కొడుకు డ్రెస్ మ్యాచ్ అయింది. ఫైనల్లీ లుక్ అయితే ఇలా ఉంది.
షాపింగ్ అయితే అయిపోయింది. షాపింగ్ నుండి బయటికి వెళ్తున్నాము. షాపింగ్ తొందరగా కంప్లీట్ చేసిన మమ్మీ అని మా షాన్వి ప్రేమ చూపిస్తుంది నా పైన. షాపింగ్ అయిపోయిందని చెప్పేసి బయటకు వచ్చేటప్పుడు షాపింగ్ మాల్లో ఉన్న వాళ్ళందరికీ బాగా చెప్తుంది. షాపింగ్ మాల్లోకి వెళ్ళి బయటికి వచ్చుడుతోనే ఇక్కడ సమోసా స్మెల్ అయితే పిలిచేసింది, సమోసా తినడానికి రమ్మని. సో మేము ఆగుతామా, ఆకలితో ఉన్నాం ముందే. సమోసా స్మెల్తోనే సమోసా పిలిచేసిందని చెప్పేసి తినడానికైతే వేడి వేడి సమోసా తినడానికైతే వెళ్ళాము. సమోసా తిని షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇంటికి వచ్చేసాము. ఇక ప్లీజ్ గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్.